నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. చలికాలం వచ్చేసిందండి. అప్పుడే మంచైతే మా పక్క పెద్ద కనిపించట్లేదు కానీ చలి అయితే బాగా విపరీతంగా అయితే ఉంది. ఇవాళ ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా అయితే పెట్టాను. డిజైన్ ముగ్గు పెట్టి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసరికి ముగ్గు అయితే ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. అందుకే వీడియో ముందే లైక్ చేయమని అయితే చెప్తున్నాను. ఇంకా మా సైడ్ అయితే మంచుకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. మంచు అయితే కనిపించట్లేదు కానీ చలి అయితే విపరీతంగా అయితే ఉందండి. కార్తీక మాసం అంతా నాన్ వెజ్ అయితే ముట్టలేదు. ఇంకా కార్తీక మాసం అయిన వెంటనే ఇలా రొయ్యలు అయితే తీసుకుంటున్నానండి. పిల్లల కోసం రొయ్యలు, మా కోసం అయితే చేపలు. అదే చేపలు వండితే పిల్లలైతే తినరండి. మా ఇంట్లో చికెన్ వండినా చేపలు వండినా మా పిల్లలైతే తినరు. వాళ్ళ కోసం అయితే రొయ్యలు అయితే తీసుకోవాలి. అందుకే వీలైనంత వరకు ఎక్కువగా రొయ్యలే తీసుకుంటుంటాను. ఇంకా మా పిల్లల కోసం అయితే రొయ్యలు అయితే తీసుకున్నాను. అలాగే మా కోసం చేపలు కూడా తీసుకున్నానండి. వీలైనంత వరకు నేను చేపలు ఇలా ఎప్పుడు తీసుకోను వీళ్ళ దగ్గర. ఎందుకంటే చేపలు ఇలా తీసుకుంటే నేనే క్లీన్ చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడైతే తీసుకోను. వీలైనంత వరకు లైవ్ ఫిష్ దగ్గరికి వెళ్ళి అయితే చేపలు అయితే తీసుకుంటాను. కానీ ఈసారి మొయ్యబుడాలని చెప్పేసరికి మొయ్యబుడాలంటే బాగుంటాయి, ముళ్ళు లేని చేప కదా అని అయితే తీసుకున్నాను. ముళ్ళు లేని చేప అంటే ఒక ముళ్ళు ఉంటుందండి, అడ్డ ముళ్ళు. ఇంకా మిగతా ముళ్ళులు అయితే ఉండవు, పక్క ముళ్ళు. అందుకే మొయ్యబుడాలు అయితే తినేదానికి బాగుంటాయి అని అయితే ఆ చేపలు కూడా తీసుకున్నానండి. ఇవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ అయితే తీసుకున్నాను. అదైతే యాడ్ చేయలేదండి ఆ క్లిప్పు. ఇంకా ఈ చేపల్లో సగం అయితే వలుస్తున్నాను. మా జున్నుకి స్కూల్కి టైం అవుతుంది. ఇవైతే వలిచేసి కూర చేసి పంపిద్దామని అయితే అనుకుంటున్నానండి. అందుకే ముందే మా వారికి ఒక మాట అయితే చెప్పేశాను. ఇవి కూర చేసి పెట్టేసరికి లేట్ అయిపోద్ది, ఆటో కూడా వెళ్ళిపోద్ది, మీరే ఇవాళ స్కూల్ దాకా దింపాలని అయితే చెప్పాను మా వారికి. ఫస్ట్ ఈ రొయ్యలు అయితే వలిచేసి కూర అయితే కలిపి పెట్టాలండి. వీటితో పాటు ఇవాళ అయితే చేపల పని కూడా చెయ్యాలి. నేను ఎప్పుడూ చేప క్లీనింగ్ చేసింది లేదు, కానీ ఇవాళ తినాలని తీసుకున్నాను. అందుకే క్లీనింగ్ అనేది కూడా నేనే చేస్తున్నానండి. ఇంక ఈ చేపలు చేయడం స్టార్ట్ చేసినా లేదు, ఈ లోపల ముళ్ళు అనేది గుచ్చుకోపోయేసింది. అంతే, స్టార్టింగ్లోనే బ్లడ్. ఇంకా మా వారుండి, నీకు రాని పని ఎందుకు చేస్తావు, నేను బయట నుంచి తెస్తాను కదా అక్కడే చేయించుకొని అయితే అని అంటున్నాడు. తినాలని అయితే తీసుకున్నానని చెప్పి నేనైతే చేసేసానండి క్లీనింగు. అందులో ఇవి 1/2 kg చేపలే లేండి. నేను ఎక్కువ చేయలేననే 1/2 kg అయితే తీసుకున్నాను. ఇక కొంచెం కొంచెం అలవాటు అయితే ఇంకా తీసుకోవచ్చు అని ఉద్దేశంతో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చేప క్లీనింగ్ అనేది చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసి రుబ్బినట్టు కడిగితే చేపలో ఉన్న నీచు వాసన అంతా చాలా వరకు అయితే పోద్దండి. అంటే కొంచెం ముక్క అనేది గట్టి పడుతుంది. మా సైడ్ అయితే ఈ తుఫాన్ ప్రభావం బాగానే ఉందండి. దిత్వా తుఫాను నెల్లూరు జిల్లాకైతే బాగానే ఉంది. వర్షం కూడా ఒక 3 రోజుల టాంచి బాగానే పడుతుందండి ఆగకుండాను. మా సైడ్ అయితే అందరూ ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు ఈ వర్షం వల్ల. మామూలుగా అయితే మాది ఇప్పుడు నారాత అయిపోవాల్సిందండి. ఈ తుఫాను కారణంగా కొంచెం ఆపాము. అంటే తుఫాను చూసుకొని వేసుకుందాంలే అన్నట్టు. మళ్ళీ వేసిన నాట్లన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతాయి, మొత్తం మునిగిపోతాయి కాబట్టి అందుకే కొంచెం తుఫాను దాటిన తర్వాత నాట్లు అనేవి వేసుకోవచ్చులని అయితే కొంచెం వాయిదా అయితే వేసాము. ఇంకా ఈ తుఫాను తగ్గిన వెంటనే మేము నాట్లు అనేవి వేసుకోవాలి. వీలైనంత వరకు ఈ తుఫాను తగ్గేదాకా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు చాలా వరకు కొంచెం సేఫ్టీగా ఉండి ఏమైనా నిత్యావసరాలు అలాంటివి కొంచెం తరపిస్తుంది కదండి వర్షం తగ్గినప్పుడు, అలాంటప్పుడు తెచ్చుకొని కొంచెం సేఫ్టీగా ఉండండి. మా సైడు తుఫాన్ ప్రభావం ఉంది కాబట్టి ఈ మాట చెప్పానండి. ఈ వీడియో తుఫాన్కు ముందు తీసిన వీడియోనండి, కానీ ఇప్పుడు తుఫాన్ అప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ మాట అయితే చెప్పాను. ఇంకా వీడియోలోకి వస్తే ఈ చేలో అయితే గడ్డి మిషన్ తెచ్చి గడ్డి అయితే కట్ చేస్తున్నారు మా వారు. ఈ గడ్డి మిషను మాకు తెలియదండి. మా ఇళ్ళ దగ్గర ఒక అన్న తెచ్చుంటే ఇంకా మా వారు చూసి గడ్డి మిషన్ అయితే తెచ్చాడు.
దానికి ముందు ఒక 2 గెనాలు కూడా మా వారైతే నీట్గా అయితే కోసేసాడు. ఇక గడ్డి మిషన్ తెచ్చిన తర్వాత పని అయితే చకచక అయితే అయిపోతుంది. అలాగే ఈ మిషన్కి కొంచెం బాడుగ అనేది 400 అండి. అలాగే పెట్రోల్ ఖర్చు అనేది కూడా మన మీదే పడుతుంది. పెట్రోల్ ఒక 300 అయి ఉంటుంది. ఇంకా ఈ గడ్డి మిషన్ సాయం వల్ల పని అయితే ఫాస్ట్గా అవుతుంది, కానీ కొంచెం ఈ బాడుగ అలాగే పెట్రోల్ ఖర్చు అనేది కొంచెం ఖర్చు అయితే చెప్పాలి. ఇంకా మామూలుగా మనం ఈ పని చేయాలంటే మా వారు అలాగే మా మావయ్య కలిసి చేయాలంటే ఈ పని 2-3 రోజులైతే పడుతుందండి. గిన్నెలకు గడ్డి కోసే పని కదా. అదే ఈ మిషన్తో అయితే ఒక రోజులో అయితే మొత్తం కంప్లీట్ అయింది, కానీ ఇది మొత్తం కళ్ళకైతే పడుతుందండి. దీనికి ముందు ఏమన్నా సేఫ్టీగా పెట్టుంటే బాగుండేది. చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. నేను కాసేపు వీడియో తీశాను కదా, అక్కడ నిలబడుకున్నంతసేపు కొంచెం ఫోర్స్గా అయితే వచ్చి తగులుతున్నాయండి ఆ గడ్డి తురకలు అంటారు కదా అవి. ఇంకా మా వారైతే గడ్డి కట్ చేస్తుంటే నా పని అయితే ఇవి ఉంటాయి కదండి, టెంకాయ చెట్ల కింద టెంకాయ బద్దలు అలాగే టెంకాయ మట్టలు అలాంటివి తీసేయడమేను నా పని. అందుకే మా వారైతే నన్నైతే తీసుకొచ్చాడు. ఇంకా మా వారు ఆ పని చేస్తుంటే ఈ లోపల టెంకాయలు కోసారండి టెంకాయ తోటలో. ఇంకా వాళ్ళు లెక్క చూస్తుంటే నేనైతే అక్కడ ఉండేను లెక్క చూసే దగ్గర. లెక్క అయ్యేదాకా అక్కడైతే ఉండి తర్వాత అయితే నేనైతే వచ్చేసానండి. నేను వచ్చి మా వారికి కొంచెం సాయంగా ఆ టెంకాయ చెట్ల కింద అవన్నీ అయితే ఎత్తేసి, అలాగే అప్పుడప్పుడు అది ఎత్తుకున్నారు కదండి పైకి గడ్డి మిషను, అది ఆగిపోతే కొంచెం అది లాగాలి మిషన్ని. ఆ పని అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా ఈ మిషను చూసేదానికి ఇలా ఉంది, కానీ నేనైతే కాసేపు కట్ చేద్దామని అయితే అనుకున్నాను, కానీ కొంచెం బరువుగా ఉందండి ఈ మిషన్ కూడాను. ఒక భుజం మీద ఇంత బరువు వేసుకొని చేయాలంటే కొంచెం కష్టమే. ఇది మొత్తం గడ్డి కట్ చేస్తుంది, కానీ కొసాకు అలాగే పొడవు గడ్డి ఉంటుంది కదండి, అలాంటి గడ్డి దగ్గర అయితే చుట్టుకోపోతుంది. ఎందుకంటే ఇదంతా కటర్ కాదండి, పైప్స్ లా ఉంటాయి కదా ప్లాస్టిక్ పైప్స్, చిన్న సన్న పైప్స్ అవేనండి ప్లాస్టిక్ పైప్స్. ఆ పైప్స్ వల్లే మొత్తం అయితే కట్ అయితే అయిపోతుంది ఫోర్స్కి. తర్వాత చూపిస్తాలేండి మీకు కూడాను. రొయ్యల వరకు బెండకాయ వేసి అయితే పులుసు అయితే పెట్టేసి జున్ను స్కూల్కి పంపించేశానండి. ఇంకా చిన్నోడిని ఇంటి దగ్గర పెట్టి మేమైతే వచ్చాము. చేపల కూర అయితే చేయలేదు, ఇంకా ఇంటికి వెళ్ళి చేయాల్సిందేను. జున్ను కోసం మార్నింగ్ రొయ్యలు రాకముందే ఆకుకూర పుల్లకూర చేస్తుండేనండి. ఆ కూర అయితే చేశాను. ఇంకా అన్నం బాక్స్కి పెట్టుకొని అయితే మేమైతే వచ్చేసామండి. సగం పని అయితే అయిపోయింది. ఇంకా భోజనం చేద్దామనేది ఇలా అయితే వచ్చాము. నేను ఉదయం ఆకుకూర చేశాను కదా, ఆకుకూరే తీసుకొని వచ్చాను. రొయ్యల కూర అయితే తేలేదండి, పిల్లల కోసం అయితే ఉంచేశాను. వాళ్ళకి మళ్ళీ సాయంత్రానికి ఆకుకూర అయితే తింటారు, చేపల కూర అయితే తినరు. ఇంక వెళ్ళిన తర్వాత చేపల కూర చేయొచ్చులే అని నేను మార్నింగ్ చేసిన ఆకుకూర అలాగే ఇంట్లో పిల్లలకి స్నాక్స్ తెస్తాం కదండి, ఆ స్నాక్స్ ప్యాకెట్ అయితే తెచ్చాను మనుబులు. ఇంకా అవి కొంచెం నంచుకొని అయితే అన్నం అయితే తినేసాము. ఇక తినేసిన వెంటనే మళ్ళీ ఇంకా మా వారైతే ఆ పని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది రోజు కూలీ అండి, రోజుకి 400. ఇంకా 6 కల్లా రిటర్న్ అయితే చేసేయాలని అయితే చెప్పారు. ఇంకా ఈ లోపల పని అయితే తొందరగా అయిపోతే మనం కూడా ఇంకా రిటర్న్ అయితే చేసేయచ్చు. మా వారు ఆ పైప్స్ అనేవి మారుస్తున్నాడు. అవి ఫస్ట్ పెట్టినవి బాగా అరిగిపోయి ఉన్నాయండి,
అందుకే మళ్ళీ ఈ పైప్స్ అయితే మారుస్తున్నారు. ఇవి ప్లాస్టిక్ పైపులండి, మామూలుగా ఉంటాయి కదా ఈ పైప్ లైను. ఇవి ఫోర్స్‌కి బాగా అయితే గడ్డయితే తెగిపోతుంది. అలా ఉందన్నమాట. ఒక రైతుకి కారేసే ముందు ఇన్ని పనులుంటాయండి పంట వేసే ముందు. ఇంకా ఈ పనులన్నీ మనం నీట్‌గా చేసుకుంటే గెనాల మీద గడ్డనేది ఉండదు. ఆ గడ్డి వలన చాలా అంటే చాలా నష్టం అనేది ఉంటుంది. ఒక పక్క పాములుంటాయి, ఇంకో పక్క గడ్డి వల్ల దోమ అనేది ఎక్కువ పడుతుందండి. ఇది నీట్‌గా చేసుకుంటే మనకి రెండో కారు అనేది నీట్‌గా అయితే వేయొచ్చు. మేము రూ. 300 పెట్రోల్ ఎత్తుకోకపోతే అయిపోయిందండి, సాల్లేదు లాస్ట్‌కి వచ్చేసరికి. మా వారు అవతారం చూసారా ఎలా అయిపోయిందో. ఈ గడ్డి మొత్తము ముఖానికైతే కొట్టేస్తుందండి. దానికేమి ప్రొటెక్టర్ లేదు, ముందు ప్రొటెక్ట్ చేసేదానికి గడ్డి మీద పడకుండా. ఇంకా మా వారు అవతారం అయితే ఇలా అయితే ఉంది. ఇక పెట్రోల్ అయిపోయేసరికి మావయ్యకి ఫోన్ చేస్తే మా మావయ్య అయితే పెట్రోల్ అయితే తీసుకొస్తున్నాడు. ఇంక అప్పటికే సూర్యాస్తమయం అనేది అవుతుందండి. ఇంకా మా మావయ్య పెట్రోల్ తెచ్చిన తర్వాత మిగతా గడ్డి కూడా అయితే కోసాడు. ఈ రోజుకి మొత్తం అయితే ఫినిష్ అయితే చేసేసారండి. కానీ ఈ పని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి పొద్దుపోయేసిందండి. మామూలుగా మేము చేలో ఉన్నప్పుడే పొద్దుపోయేసింది. వీడియోలో కొంచెం వెలుతురుగా కనిపిస్తుంది కానీ మొత్తం మసక మసకగా అయితే ఉంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి బాగా పొద్దుపోయేసిందండి. పిల్లలు కూడా ఎదురుగా అయితే వచ్చి ఎక్కడికి వెళ్ళారు మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నమ్మే తీసుకొని అయితే వచ్చిందంట జున్నుని. ఇంకా వాళ్ళ నాన్నమ్మే తినేదానికి ఏదో పెట్టి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఆడుకుంటున్నారు. ఇక మేము రాగానే పరిగెత్తుతూ అయితే వచ్చారండి. ఇక పిల్లల్ని తీసుకొని వచ్చి ముందు వాళ్ళకి స్నానాలు చేపించి మళ్ళీ చేపల కూర అయితే వండేసాను. వండి ఇంకా పిల్లలకి మా వారికి అయితే భోజనం అయితే పెడుతున్నానండి. ఇక తినేసి ప్రశాంతంగా అయితే పడుకున్నాము. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.